శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆశ్రమం చూస్తున్నట్టు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 ఆగస్ట్ నుండి 31 ఆగస్టు అంటే 2026 మన సంవత్సరంలో ఉన్నాం కాబట్టి నెల్లాళ్ళు ఈ 1 మంత్ కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర ప్లానెటరీ పొజిషన్ గురించి ఒక్క నిమిషం చెప్పుకుందామండి. వృషభ రాశిలో కుజుడు, అలాగే మిథున రాశిలో కుజుడు. మిథున రాశిలో కుజుడు 3వ తారీఖు నుంచి వస్తున్నాడు. అలాగే బుధుడు, మిథున రాశిలో బుధుడు అంటే బుధ కుజుడు కాంబినేషన్. రవి గురు బుధుడు కూడా ఆల్మోస్ట్ మారిపోతాడు. 5వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో వస్తున్నాడు. రవి బుధ గురువులు కర్కాటక రాశిలో ఉంటారు. రవి బుధ కేతువులు మళ్ళీ సింహరాశిలో ఉంటారు. వీళ్ళందరూ అంటే రవి ఆల్మోస్ట్ 27వ తారీఖుని 17వ తారీఖు నుంచి ఏమో రవి సింహరాశిలో 22 బుధుడు సింహరాశిలో ఉంటారు. శుక్రుడు కన్యారాశిలో నీచ స్థితిలో ఉంటాడండి ఆయన. రాహు కుంభరాశిలోను, శనీశ్వరుడు వక్రగతిలో మనకి మీనరాశిలో ఉన్నాడు. ఇలా ప్లానెటరీ పొజిషన్ ఉంది. కన్యారాశి వాళ్ళకండి సెకండ్ హౌస్లో 9th హౌస్లో చంద్రరాజకారకుడు శుక్రుడు మీ రాశిలోనే ఉండిపోయి శని చేత చూడబడుతూ నీచ స్థితిలో ఉండి కుజుడి చేత కూడా చూడబడుతున్నాడు. అంటే అర్థం ఏంటయ్యా అంటే శుక్రుడు నీచ స్థితిలో ఉండకూడదు. శని చేత చూడబడడం వలన మీకు రావాల్సిన సంపదలు కానీ అదృష్టం కానీ చేజార్చుకున్నట్టే. అంటే విద్యలో కూడా నష్టాలు రావడము, ధనం వస్తుంది అనుకున్నా కూడా ఆ ధనం చేతికి సకాలం అందలేకపోవడము, ఇవన్నీ మీకు ఉండడానికి అవకాశం లేక జాగ్రత్తగా ఉండాలి. పైగా మీ రాశిని శని చూస్తున్నారు కాబట్టి ఏదో అనారోగ్య సమస్యలు, ఆరోగ్య విషయంలో ప్రాబ్లమ్స్ రావడము, కొద్దిగా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి కన్యారాశి వాళ్ళకి ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. దానివల్ల డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. మీ తోబుట్టువులు కూడా చాలా బాగుంటారండి. అంతేకాకుండా ఎక్కువగా షార్ట్ జర్నీస్ ప్రయాణాలు చేసేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఫోర్త్ భావాధిపతి అనేటి గురుడు కూడా లాభస్థానంలో ఉండి కుజుడిచే చూడబడతాడు. చక్కటి విద్య, అదృష్టము, ఐశ్వర్యము, సుఖవంతమైన జీవితము, అలాగే ఎదుటి వాళ్ళని పోషించే శక్తి సామర్థ్యాలు, ఆటలందు పాటలందు బాగా రాణించడం, మ్యూజిక్లో బాగా రాణించడం ఇంత బాగుందండి. అలాగే మీకు రైతులు కూడా ఉన్నారు కదా, రైతు సోదరులు కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా తల్లిగారు ప్రేమాభిమానాలు ఎక్కువ ఉంటాయి. మీరు ఏ చదువు చదివినా ఆ చదువులో ఆటంకాలు లేకుండా ముందుకు దూసుకుపోతూ ఉంటారు. మీకు ఇష్టమైన విద్య ఏదైనా సరే. అలాగే వేదశాస్త్ర విద్య, వేదశాస్త్ర పఠనము, వేదశాస్త్రంలో బాగా రాణించడానికి 4th భావం పర్ఫెక్ట్గా ఉండి మంచి గురుదృష్టి కుజదృష్టి అంటే చాలా బాగా రాణిస్తారు. వాహన సౌఖ్యము మీకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే పంచమ స్థానాన్ని కూడా మీకు గురుదృష్టి ఉంది కాబట్టి వాహన సౌఖ్యము, సంతానం అభివృద్ధి, మీ పుత్ర సంతానానికి మీ జాతకం వల్ల అభివృద్ధి ఉంటుంది. మీ జాతకానికి మీకున్నా లేకపోయినా అదృష్టము, మీ సంతానానికి, మీ మగపిల్లలకి, మీ ఆడపిల్లలకు కూడా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా సక్సెస్ అవుతూ ఉంటారు. పైగా వాళ్ళకి ధనప్రాప్తి కలుగుతూ ఉంటుంది. అంతేకాదండి మీకు ఆకర్షణ శక్తి ఎక్కువ, జనాకర్షణ ఎక్కువ. పొలిటికల్ రంగంలో కూడా మీరు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. పదవులు కూడా రావడానికి అవకాశం ఉంది. పైగా మీకు ప్రజాసేవ, ప్రజాకర్షణ ఎక్కువ. అందుకే సినిమా రంగం అండి, టెలివిజన్ రంగం, పైగా సినిమా రంగంలోనే సాహిత్య రంగంలో బాగా నృత్య కళాకారులు గాను, సాహిత్య రంగంగా ఉండే వారు గాను, మ్యూజిక్ కళాకారులుగా బాగా రాణిస్తారు. టెలివిజన్ రంగంలో కూడా అంతే. స్టాక్ మార్కెట్లో బాగా ధన సంపాదన ఉంటుంది. రావు ప్రభావం కూడా చక్కగా అదృష్టం తోడవుతుందని మీకు ప్రతి విషయంలోనూ సక్సెస్ అవుతారు. భూమి, గృహము, ధనము, సంపదలు వృద్ధి అవుతూ ఉంటాయి. కానీ కొన్ని విషయం ఏంటంటే శత్రువు వలన భయం లేకుండా ఉంటారు. కానీ కొద్దిగా రోగ బాధలు ఉండడానికి అవకాశం ఉంది. 6వ ఇంటి వాడుగా 7వ భావంలో శని ఉన్నాడు. 7వ భావంలో శని ఉండి వక్రగతిలో ఉన్నాడు. అంటే భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితంలో ఏదో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేస్తూ ఉంటాడు శని. అలాగే మీ సపోజ్ పెళ్లి కావాల్సిన వాళ్ళకి పెళ్లికి అవ్వకుండా స్లో అయిపోతూ ఉంటాయి. దగ్గర కొన్ని సంబంధాలు ఆగిపోతూ ఉంటాయి. కానీ గురుదృష్టి వలన అంటే 7వ భావానికి ఉండడం వలన, 7వ భావాధిపతి కూడా లాభస్థానం ఉండడం వలన ఈ శని వలన వచ్చే దోషాలు చాలా మటుకు తగ్గుముఖం పట్టి మీకు మేలు జరగడానికి అవకాశం ఉంది. సరే, గురుడు ఎంత మంచి చేస్తున్నాడు మీకు. సరే,
భాగ్యాధిపతి కూడా కొద్దిగా మీకు ప్రాబ్లమ్గా ఉన్నాడండి. అంటే ఆయన ధనం ఇవ్వకపోతే గురుడు కూడా మీకు ఇస్తాడు, గురుడు ఇస్తాడు, కానీ అదృష్టం మాత్రం ఇవ్వలేడు. అదృష్టం ఏంటి, శుక్రుడే మీకు అదృష్టాన్ని ఇవ్వాలి. అంటే ఉన్నతమైన చదువుల కోసం వెళ్ళాలన్నా, విదేశాలు ఉన్నతమైన చదువుల్లో రాణించాలన్నా, వ్యాపార రంగంలో రాణించాలన్నా, అలాగే మీ సినిమా షూటింగ్లలో సక్సెస్ అవ్వాలన్నా, మంచి మంచి డ్రెస్సులు వాహనాలు కొనుక్కోవాలన్నా, లేకపోతే గంగా స్నానాలు తీర్థయాత్రలు చేయాలన్నా శుక్రబలం మీకు ఉండాలి. ఆ శుక్రబలమే లేదు, నీచలోకి వెళ్ళిపోయాడు శుక్రుడు. పైగా శని యొక్క దృష్టి ఉంది. దాని వలన కొద్దిగా ఒక నెలల పాటు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఓకే. 10th భావంలో మీకు కుజుడు ఉన్నాడండి, దిగ్బలుడు. కుజ బుద్ధులు కనుక మీకు అలాగా ఉండడం వలన చాలా అదృష్టం అండి. ఒక విధంగా చెప్పాలంటే జ్యోతిష్ సంబంధించిన శాస్త్రం సంబంధించిన విద్య మీకు వస్తుంది, గణిత శాస్త్ర విద్య వస్తుంది. అలాగే ఇంజనీర్లుగా మీరు ఉంటారు. కుజబుధుల కాంబినేషన్ ఇంజనీర్లుగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఆడిటర్లు, ప్రముఖమైన ఆడిటర్స్ కుజబుధుల కాంబినేషన్ వల్లనే వీడికి ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ప్రముఖమైనటువంటి వైద్యులుగా, డాక్టర్స్గా కూడా మీరు ఉంటారు. ఎంత బాగుందండి. కుజుడు ప్రభావం వల్ల ఫారిన్ కంట్రీస్ వెళ్తారు ఉంటాయి. కుజుడు కనుక మీరు అదే మిథున రాశిలో కుజుడు ఉండడం, ఆయన మృగశిర కంటే ఆర్ద్ర నక్షత్రంలో ఉన్నాడంటే ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కుజుడు మిథున రాశిలో కుజుడు అంటే ఫారిన్ కదండి, మీకు తెలియదేముంది, అవునా? సరే, ఆ పక్క పెడితే లాభస్థ దశమంలో కుజబుధులు వారు కాబట్టి మీరు చేస్తున్న ఉద్యోగ భద్రత బ్రహ్మాండంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉంటాయి. సపోజ్ మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం అనుకుందాం, వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అనుకుందాం, సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తాయి. ఇలా బాగా ఎక్కువ ఉందండి, మీకు బాగుంది, అవకాశం బాగుంది. మరి రవి బుధ గురులు లాభంలో ఉన్నారు. కర్కాటకంలో రవి బుధులు అంటే డాక్టర్స్, అది ఖచ్చితం. గురుడు కూడా అంటే సంపదలు పెంచుతాడు. అంటే ఏంటి, బుధ గురులు కాంబినేషన్ వలన మీకు ఎక్కువ జనాకర్షణ ఎక్కువ ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే మీరు కొద్దిగా మాట కటుగా ఉన్నా కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఆదరాభిమానాలు ఎక్కువ ఉంటాయి. బుధ గురుల యొక్క శుభ లక్షణాలు మీ మీద పడి లాభాలు అధికంగా సంపాదించుకుంటారు. అంత బాగుందండి. రవి బుధుల కాంబినేషన్ చాలా బాగుంది. అంతేకాకుండా మీరు సామాన్యంగా ఉండడం కంటే గొప్పగా ఉండాలి, పేరు ప్రఖ్యాతలు ఉండాలని మీరు ఉంటారండి. మీలో గొప్ప టాలెంట్, నైపుణ్యం ఉంది. అది మీరు బయటికి వెల్లడిస్తారు. అది బాగా ఎదుటి వాళ్ళు సంతోషపడతారు. ఏదేమైనా రవి బుధ కేతువులు 12వ భావంలో దైవ దర్శనాలు ఎక్కువ ఇస్తారు. మీకు దైవ దర్శనాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, దూర ప్రాంత ప్రయాణాలు. 12వ భావంలో ఉండాలని ఏంటి చెప్పాలి, ఫారిన్ కంట్రీస్, ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంతాలు వెళ్తారు. అలాగే డబ్బులు ఎంత ఖర్చు పెట్టడం తెలుసు, అంత నిల్వ చేయడం కూడా తెలుసు మీకు. ఈ విధంగా చాలా చాలా బాగుంది. నేను డాక్టర్ మీ వాటర్ ఆదినారాయణరావు శర్మ అండి. మీరు ప్రతిసారి చెప్తున్నట్టుగానే చెప్పడం జరుగుతుంది. మీరు కానీ, మీ తోబుట్టువులు కానీ, మీ స్నేహితులు కానీ, మీకు తెలిసిన బంధువులు కానీ ఎవరైనా సరే జాతకాలు చెప్పించుకోవాలి అని అనుకుంటే, ఒకసారి నేను మీకు బాగా చెప్పినట్టు అనిపిస్తే మీరు మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అలాగే మీరు ఎక్కడ పుట్టారు ప్లస్ టైమ్ ఆఫ్ బర్త్ అన్నీ ఉంటాయి కదా. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉండాలండి. ఒకవేళ నేను షూటింగ్లో ఉంటే నాకు మెసేజ్ పెట్టేయండి. కింద నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్లో 7075389589 7075389589 ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు, నేను లిఫ్ట్ చేస్తాను. లేదా మీరు వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి. నేను చెప్పింది మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చెప్పాలంటే మీరు మీ వాస్తులు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే నా పేరు అంటే మీ పేరు అని అర్థం, మొదటి అక్షరంతో ఏ ఫేస్ కలిసి వస్తుంది, నేను ఏ తూర్పు వైప, పడమర వైప, ఎక్కడ ఏ ఇంట్లో నివాసం ఉంటే నాకు మంచి సంపదలు కలుగుతాయి, అదే అదృష్టం కలుగుతుంది అనేది మీకు డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయించండి, మెసేజ్ పెట్టచ్చు, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. సరే, ఇప్పుడు మనం 12 రాసుల వారికి ఆగస్టు నెలలో మనం చెప్పుకున్నామండి ఎలా ఉంటుందనేది. మరి కొద్దో గొప్ప మనం పరిహారాలు చెప్పుకోవాలి కదా. ఈ పరిహారాల్లో ఫస్ట్ పరిహారం సంకటహర గణపతి, వినాయకుడు. ఈ నెలలో 2 సార్లు వస్తున్నాయండి సంకటహర గణపతి. మనం పూజ చేయడం చాలా పవర్ఫుల్. అంటే పౌర్ణమి వెళ్ళినటువంటి చవితి పూట మనం వినాయకుడిని పూజించడమే. ఆయన పూజించడం వల్ల
సర్వ కార్యాలు, సకల పనులు, ఐశ్వర్యము, అష్టైశ్వర్యాలు, అలాగే మన కోరిక కార్యసిద్ధి అన్నీ ఆ గణపతి చూసుకుంటాడు. మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ నెల మొత్తం కూడా గణపతి ఆరాధనతో సరిపోతుంది. అత్యంత ఇష్టమైనది అమ్మవారికి వరలక్ష్మి వ్రతం. ఈ ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో అమ్మవారికి మనం చేస్తాం. మంగళగౌరి అమ్మవారికి చేస్తూ ఉంటాం. అలాగే శ్రావణ శుక్రవారం పాటు మనం మీరు ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు. సో అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని పూజించాలని మనం అంటే అందరూ కూడా మనం ఈ నెల మొత్తం కూడా లక్ష్మీ ప్రసన్నత కావాలంటే అమ్మవారి యొక్క పూజలు కలువ పువ్వులతోటి, మల్లె పువ్వులతోటి, ఎర్రని పుష్పాలతోటి అమ్మవారిని పూజించాలి. అలాగే అమ్మవారికి మనం పౌర్ణమి కానీ అమావాస్య పూట కానీ మీకు ఇప్పుడు వీరుంటప్పుడు హోమం చేయించుకోవాలండి. హోమం చేయించుకోవడం వలన అంటే మనం మంచి యోగాలు కలగడము, చండీ హోమం అంటాం కదా, ఆ హోమాలు కానీ, అంటే అభిషేకాలు కానీ, కుంకుమ పూజలు కానీ, మనకి ఏది తోస్తే అది అమ్మవారు మనకి రాసిపెట్టండి, భగవంతుడు ఏది రాసిపెట్టండి అది చేయడం వలన, శనీశ్వరుడు వలన, మిగతా గ్రహాలు రాహుకేతుల వలన దోషాలు చక్కగా పరిహారం అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.